सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశ్యాధిపతి జన్మరాశి యందు సంచారం చేస్తూ ఉండడం అనేటువంటిది, మరి ముఖ్యంగా ఆ రవితోటి శుక్రుడు కలిసి ఉన్నారు. ఈ రెండు గ్రహాల యొక్క కలయిక కొంత విచిత్రమైనటువంటి స్థితికి కారణమవుతుంది. క్షణం తీరిక లేదు, కానీ ఆదాయం లేదన్నట్టుగా ఎప్పుడూ ఎడతెరిపి లేకుండా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, శ్రమ చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. అటు తెలివితేటల్ని, లౌక్యాన్ని, అలాగే మీకుండేటువంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని అంతటినీ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. దీని ద్వారా మీకు వచ్చేటువంటి ఫలితాన్ని బేరేజీ వేసుకుంటూ ఉంటారు. మనం ఇంత కష్టపడ్డాం కదా, మనకి ఈ ఫలితం వస్తే బాగుండు అనేటువంటిది. కానీ అనుకున్నటువంటి స్థాయిలో ఫలితాన్ని అందుకునేటప్పుడు మాత్రం కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మీరు వేసుకున్నటువంటి అంచనాలు కొంత తప్పు అవుతూ ఉండడము, లేదా ఇంకా మీరు చేసేటువంటి పరిశ్రమ, మీరు పడేటువంటి శ్రమ ఇంకా ఎక్కువగా కావాల్సి ఉండడము, మరి ఏ ఇతరత్ర కారణాల వలన రిజల్ట్లో తేడా వస్తుంది. మరీ ముఖ్యంగా జన్మరాశిలో రవి కొంత అహంకారానికి, అతి విశ్వాసానికి కారణమవుతారు. కాబట్టి ఈ విషయాన్ని చాలా దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం. కష్టపడేటువంటి మీరు మీకోసం మీరు కష్టపడుతున్నాను అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగాని మనం కష్టపడ్డం ఏదో ఊరికి ఉపకారంగా మనం భావించకూడదు. ఎప్పుడూ కూడా మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. నేను ఇంత కష్టపడుతున్నాను కదా, నన్ను ఇంత గుర్తించాలి, లేదా నాకు ఇంత మిగతా వాళ్ళ తాలూకు గుర్తింపు లభించలేదు, నువ్వు ఇలా చదివేవు, ఇంత కష్టపడ్డావని అనలేదు అనేటువంటి ఒక రకమైనటువంటి ధోరణి, ఎదుటివారు మనల్ని గుర్తించాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ధోరణి కూడా పెరుగుతుంది. ఇక్కడ వ్యయస్థానం ముందు బుధుడు ఉండడం వల్ల కొంత అనవసరమైనటువంటి విషయ ఆసక్తులపై ధనాన్ని ఖర్చు పెడతారు. సైకిల్ కొనుక్కోవాలనో, లేదా ఇంకో ఏదైనా బ్యాగ్ కొనుక్కోవాలనో, నిజానికి దాని యొక్క అవసరం మీకు లేనప్పటికీ కూడా మనసటు వెళ్తుంది, ఫలానాది కొను ఫలానాది కొను అని. ఇలా అనవసరమైనటువంటి వాటిపై ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి స్థితులు. ఇక ఆర్థిక పరిస్థితులు ఈ రాశి వారికి సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. సమయానుకూలంగా ధనం వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో కొంత శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం కొంత ఆశించినటువంటి దాని మేర తక్కువగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు కొంత ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఏదో ఒక చిన్నపాటి ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది, దాన్ని అధిగమిస్తారు, మరలా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇది జీవితంలో ఒక భాగంగా మారుతూ ఉంటుంది. ప్రత్యేకించి విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలలో కూడా దాదాపుగా ఇవే ఫలితాలను మనం ఈ వారంలో కూడా చూడవచ్చును. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యా రాశి.